ఈరోజు మా అక్క చికెన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో చికెన్ని బాగా కడుక్కొని పసుపు ఇంకా కారం వేసేసుకోవాలి, ఇంకా ఉప్పు కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని మంచిగా కలిపి దాంట్లో కొద్దిగా కర్డ్ కూడా వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలపాలి. చికెన్ని కలిపేసినాక మనం దాని మీద మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడుతుంది. దానిలో జీలకర్ర, సాజీరా, 3 లవంగాలు, చెక్క, ఇంకా ఇలాచీ వేసుకోవాలి. దాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు కలపాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎర్రగా మగ్గించుకోవాలి. దాని తర్వాత క్యాప్ పెట్టేయాలి. క్యాప్ తీసాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. పసుపు కొద్దిగా వేయాలి. ఆనియన్ వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక దాంట్లో కొద్దిగా పుదీనా వాష్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక దాని మీద ఒక మూత పెట్టేసి తీయాలి. అది ఉడుకుతున్నప్పుడు టమాటోస్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేయాలి. మూత తీసాక కొన్ని వాటర్ పోసుకొని దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక మూత పెట్టేయాలి. కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. దాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఒక 5 minutes క్యాప్ పెట్టేయాలి. క్యాప్ తీసాక వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక మీరు మీ చికెన్ కన్సిస్టెన్సీ చూసుకున్నాక మీరు ఆఫ్ చేసేసుకోవాలి పొయ్యి. బాయ్.